Hello, dear students. Welcome back to Floral Genesis series in your most favorite channel, PIT classes. ఈరోజు మనం pollen grains గురించి తెలుసుకుందాం. Pollen grains are basically spherical in a shape with a diameter of 25 to 50 micrometers. ఈ pollen grains కి 2 layers ఉంటుంది. Outer layer ని మనం exine అని అంటాం. Exine is made up of sporopollenin. Sporopollenin is the most resistant organic material. ఎందుకంటే దీన్ని ఏ ఆల్కలీ ఎంజైమ్ అండ్ యాసిడ్ ఏం చేయలేవు. అలాగే ఇన్నర్ లేయర్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటైన్. ఇంటైన్ ఇస్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అండ్ పెక్టిన్. ఈ ఎగ్జైన్ ఏదైతే అవుటర్ లేయర్ ఉందో దట్ ఈస్ నాట్ కంటిన్యూస్లీ ప్రెసెంట్. అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి, అపర్చర్స్, దాన్ని మనం జర్మ్ పోర్ అని అంటాం. పోలన్ గ్రెయిన్ మెచ్యూర్ అయిన తర్వాత ఇట్ హ్యాస్ అ 2 cells. One is vegetative cell, another one is a generative cell. Vegetative cell యూజువలీ లార్జ్గా ఉంటుంది అండ్ దాంట్లో చాలా ఫుడ్ రిజర్వ్ అయి ఉంటుంది అండ్ న్యూక్లియస్ వచ్చేసి ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది. అదే జనరేటివ్ సెల్ స్పిండల్ షేప్లో ఉంటుంది అనమాట. దాంట్లో డెన్స్ సైటోప్లాజం అనే న్యూక్లియస్ ఉంటుంది. ఇలాంటివి క్విక్ రివిజన్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు PIT క్లాసెస్.